Good morning guys, welcome back to my YouTube channel. How you all? I hope you all are doing well. The link anaku legs on the calendar, but we have to wake up early. ఇంకా ఫస్ట్ అయితే వర్క్స్ కంప్లీట్ చేసుకొని తర్వాత చదవడం స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. బాగుందా? ఎగ్జైజల్లో తెలుస్తుంది. ఎవ్రీథింగ్ ఇస్ డన్. సో ఇంకా టేబుల్ ఒకటి క్లీన్ చేసుకొని చదువుకోవడానికి కూర్చుంటా. ఫస్ట్ లోడ్ వచ్చేసి 3 hours అయితే పెట్టుకుంటున్నా. అంటే ఈ మధ్య కొంచెం తక్కువే చదువుతున్నా, అంటే 5 hours 6 hours మ్యాక్సిమం చదువుతున్నా. ఫ్రమ్ టుమారో ఒక 8 hours అన్న మినిమం చదువుకునేలాగా పెట్టుకుంటా. అంటే ప్లాన్ చేసుకోలేదు ఇన్ని రోజులు, కొన్ని మిగతా వర్క్స్ వల్ల వర్కౌట్ కావట్లేదు. బట్ 6 hours అయితే పక్కా చదువుతుండే. ఇప్పటి నుంచి 8 hours ప్లాన్ చేసుకొని కొన్ని రోజుల్లో అయిన తర్వాత 10 hours 11 hours ఎంతవరకు కుదిరితే అంతవరకు చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ ఇప్పుడైతే తెలంగాణ మూమెంట్ ఇంకా స్టిల్ నడుస్తూనే ఉంది. ఇప్పుడు నేను సెక్షన్ 2 చాప్టర్ 1 అయితే కంప్లీట్ చేశాను. అంటే నెక్స్ట్ వచ్చేసి నక్సలైట్ ఉద్యమం ఒకటి ఉంది. ఇప్పుడు జయాంధ్ర ఉద్యమం అనేది కంప్లీట్ చేస్తున్నాను. 1 hour కంప్లీట్ అయిపోయింది. సో రైట్ నౌ జయాంధ్ర ఉద్యమం స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు నేను. ఇంకా 2 hours ఉంది. ఒక 1 hour తర్వాత గ్యాప్ తీసుకొని లంచ్ చేసి ఆ తర్వాత మిగిలిన 1 hour అయితే కంప్లీట్ చేస్తా. డన్ గైస్. సో ఇంకా 1 hour ఉంది. బిఫోర్ దట్ నాకు ఫుల్గా ఆకలిస్తుంది. సో లంచ్ చేసి ఆ తర్వాత ఆ 1 hour స్లాట్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేస్తా. సో ఇంట్లో ఎవరు లేరు, సో నేనే కుక్ చేసుకుంటున్నాను. ఈరోజు స్పెషల్ వచ్చేసి వెజిటబుల్ పులావ్ విత్ ఆమ్లెట్ అండ్ పప్పుచారు. సో లెట్స్ కంప్లీట్ దిస్ మీల్. ఆ తర్వాత ఆ స్లాట్ అయితే కంప్లీట్ చేసుకుంటాను. ఫైనలీ లంచ్ అయితే అయిపోయింది. ఇంకా లాస్ట్ స్లాట్ అయితే కంప్లీట్ చేస్తా. ఇది కంప్లీట్ అయిన తర్వాత ఒక 1 hour వాక్ చేసి ఆ తర్వాత లాస్ట్ స్లాట్ అయితే స్టార్ట్ చేస్తాను. సో ఇది కంప్లీట్ చేద్దాం ఫస్ట్. ఫైనల్గా అయిపోయింది గైస్. సో ఇంకా ఇప్పుడైతే బ్రేక్ తీసుకుంటాను. ఆ తర్వాత సెకండ్ స్లాట్ స్టార్ట్ చేస్తాను. సో ఇదంతా ఉందన్నమాట సెకండ్ స్లాట్కి. ఇది అయిపోయిన తర్వాత ఇంకా MCQs కూడా ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేయాలి. అంటే అవి చేస్తేనే కదా మనకి ఎంతవరకు అర్థమైంది, ఎంతవరకు అర్థం అవ్వలేదు అనేది అర్థం చేసుకొని మళ్ళీ రిఫర్ చేయొచ్చు ముందు టాపిక్ని. సో అది చేసి 1 hour అయితే గ్యాప్ తీసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ ఒక టీ అయింది మన వల్ల కాదు కాబట్టి ఫస్ట్ టీ తాగేసి సెకండ్ స్లాట్ అనేది స్టార్ట్ చేశాను. ఇంకా
అదే టైంకి పవర్ పోయింది. పవర్ కట్ వల్ల ఇంకా నయం నా దగ్గర ల్యాప్‌టాప్ ఉంది కాబట్టి దానికి కనెక్ట్ చేశాను నా లైట్‌ని. కనెక్ట్ చేసి చదువుకుంటున్నాననమాట. సో, ఇంకా ఒక 2 అవర్స్ దాకా అయితే కరెంట్ రానట్టే ఉంది. ఇదైతే కంప్లీట్ చేసుకుందాం ఎలాగో లైట్ ఉంది గదా! ఫైనల్లీ డన్ గైస్. సో, అయిపోయింది. ఇంకా ఎంసీక్యూస్ మాత్రమే ఉంది. ఇంకా ఎంసీక్యూస్ ఒక్కటి చేసేస్తే ఈరోజు స్లాట్ అయితే అయిపోతాయి. ఇంకా పడుకోవచ్చు మనం. పడుకునే ముందు గ్రీన్ టీ తాగితే హాయిగా నిద్రొస్తదని చెప్పేసి గ్రీన్ టీ ఒకటి పక్కన పెట్టుకున్నాను. ఎంసీక్యూస్ కంప్లీట్ చేస్తూ తాగుదామని చెప్పేసి అలా పెట్టుకున్నాను. సో, ఫైనల్‌గా ఎంసీక్యూస్ కూడా అయిపోయాయి. అసలు ఆహ్, పర్లేదు ఒక 70% అయితే ఈజీగానే చేయగలిగాను. మిగిలింది మళ్ళీ రిఫర్ చేయాల్సి ఉంటది కాబట్టి మనం రివిజన్ అనేది ఇంపార్టెంట్ ఇంకా. సో, ఈ రోజుకింతే. సో, థాట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు లైక్, share and subscribe. Thank you. Namaskaram. Bye bye.